ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆల్కలైనా కాదా అని చెప్పి సందిగ్ధతలో ఉన్నారు. మనకి ఇంకోటి వచ్చేసి ఏఎఫ్ డిజరప్టర్స్. మనకి ఇది 51 మిల్లీ వోల్టేజ్ ఉంటుంది. ఈ ఫిల్టరైజేషన్ అనేది మనం తాగే వాటర్ లో బ్యాక్టీరియా పరంగా మనకి మైక్రో బ్యాక్టీరియా అని ఉంటాయండి. కంటికి కనపడని సూక్ష్మ జీవులు ఫామ్ అయ్యే విధానంలో కావచ్చు, స్టోరింగ్ కెపాసిటీలో మనకి ఇవన్నీ కూడా ఫిల్టరైజేషన్ చేసుకోవడానికి ఫోర్త్ ఫిల్టర్ ఏఎఫ్ డిజరప్టర్స్ అని మనకి చెప్తారు. ఇది మనకి 12 నెలలు స్టోరేజ్ మనకి కెపాసిటీ ఉంటుంది, గ్యారంటీ ఈ ఫిల్టర్ కి. యాంత్రిక పద్ధతితో కాదు, న్యాచురల్ పద్ధతితోనే మనకి ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఈ ఫిల్టరైజేషన్ కూడా ఇక్కడ కూడా మనకి స్మెల్ పరంగా కావచ్చు, కలర్ పరంగా కావచ్చు, టేస్ట్ పరంగా కావచ్చు, వైరస్ పరంగా కావచ్చు మన ఫిల్టరైజేషన్ చేస్తుంది. ఈ రోజు మనం వాటర్ ఫిల్టర్ చేసిన తర్వాత మనకి కాగబెట్టిన వాటర్ చూడండి, కాగబెట్టకుండా తాగిన వాటర్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుంది. ఇలా మనం తాగే వాటర్ ని కెమికలైజర్ ద్వారా ఫిల్టర్ చేయడం వల్ల టేస్ట్ పరంగా చూస్తున్నాము, క్లీనింగ్ పరంగా కలర్ఫుల్ గా ఉందా లేదా, అంటే నార్మల్ వాటర్ కాదా, మా డస్ట్ ఫామ్ అయితేనేమో చూడదగ్గ ఒక వాటర్ కాదు, మనం తాగలేమని చెప్పి జస్ట్ కలర్ఫుల్ గా ఫిల్టరైజేషన్ చేస్తూ ప్యూర్ వాటర్ అని చెప్పి టేస్ట్ పరంగా మనకి కెమికల్ యాడ్ చేస్తూ అందిస్తున్నారు. కానీ ఈ రోజు ఈ డిజరప్టర్ అనేది ఈ ఫిల్టరైజేషన్ న్యాచురల్ టేస్ట్ అందిస్తుందండి. ఎటువంటి కెమికలైజ్డ్ కాకుండా ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత చాలా న్యాచురల్ పద్ధతిలో మనకి ఈ వాటర్ అనేది అందించడం జరుగుతుంది. ఇది బాగా గమనించాలి. మనకి బయట టేస్ట్ పరంగా కూడా సపరేట్ గా క్యాండిల్స్ అనేది మార్చడం జరుగుతుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ లో ఎటువంటి వాటర్ క్యాండిల్స్ మార్చే అవకాశం లేదు, మార్చడానికి లేదు, అలాంటి ఆపర్చునిటీ కూడా లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూవీ లీడ్ స్టెరిలైజేషన్ ఫిల్టర్ అండి. ఇది మనకి అతి నీల లోహిత కిరణాలు అంటాం కదా, యూవీ కిరణాలు, ఒక సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి వాటర్ లో బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండే విధంగా ఫిల్టరైజేషన్ చేస్తుంది. ఎప్పుడంటే మన వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత మనం తాగే విధానంలో 1 డే 2 డేస్ 3 డేస్ 5 డేస్ అలా నిల్వ ఉంటూ తాగుతూ ఉంటాం కాబట్టి ఆ ప్రాసెస్ లో బ్యాక్టీరియా గానీ ఫంగస్ గానీ ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తుందండి. తయారవనీయకుండా చేసే ప్రాసెస్ ఇది కూడా న్యాచురల్ పద్ధతిలోనే అందించడం జరుగుతుంది. లైఫ్ ఫార్మింగ్ అనే పద్ధతి లోపల మనకి యాడ్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని 100% ఫామ్ అవ్వనీయకుండా చేస్తుంది, ఒక న్యాచురల్ పద్ధతి ద్వారా అందిస్తుంది. కాబట్టి ఎన్ని రోజులు మనం తాగొచ్చు ఈ వాటర్ ఒక్కసారి ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత మన వాటర్ ప్యూరిఫైర్ స్టోరింగ్ కెపాసిటీ ఉంటది కదా, ట్యాంక్ మనకి 6 లీటర్ల వరకు ఉంటుంది. ఆ 6 లీటర్లు ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనం పట్టుకుంటూ ఉన్న ప్రాసెస్ లో మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఊరికి వెళ్ళడం కావచ్చు, తాగే విధానంలో లేట్ అవ్వడం కావచ్చు, దాదాపు ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు ఆ ట్యాంకీలో అంటే 45 రోజుల వరకు కూడా మనం తాగొచ్చు. అన్ని రోజులు కెపాసిటీ ఫిల్టరైజేషన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే చూడండి ఒకసారి. ఈ రోజు మనం బయట వాటర్, మినరల్ వాటర్ అని బబుల్లో వాటర్ తెచ్చుకొని తాగుతూ ఉన్నాం కదా, 1 డే 2 డేస్ 3 డేస్ 5 డేస్ అని చెప్పి. 5 డేస్ తర్వాత ఆ వాటర్ మన ఫిల్టర్ లో ఉన్న వాటర్ తాగలమా? లేదు. కానీ మన వెస్టేజ్ కంపెనీ అందించే వాటర్ ప్యూరిఫైర్ లో ఆ ట్యాంకీలో 45 రోజుల వరకు ఫిల్టర్ చేసిన తర్వాత నిల్వ ఉంచుకున్నా కానీ మనకి ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే ఫిల్టరే ఇది. చూడండి, ఫిల్టరైజేషన్ చేసే ప్రాసెసే కాకుండా ఫిల్టర్ చేసిన తర్వాత కూడా ఆ వాటర్ లో నిల్వ ఉండటం వల్ల మరలా కూడా ఫామ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఎంత ప్రొటెక్ట్ చేయబడుతుందో చూడండి. ఇంత కేరింగ్ ఎక్కడైనా కానీ ఈ ఫిల్టరైజేషన్ కెపాసిటీలో ఉన్నాయా? మనకి ఇది ట్యాంక్ లో ఉంటుందండి, లోపల మనకి బయట ఒకటి మాత్రమే కనపడుతుంది. ఇందాక మనం చెప్పినట్లు ఆర్ఓ ఫిల్టర్ అనేది మనం ఈ రోజు 9 కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్నాం, ఒక వెస్టేజ్ కంపెనీ ఇంటర్నేషనల్ గా. మన ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా అక్కడ వాటర్ ప్యూరిఫైర్ మార్కెటింగ్ జరగాలి అంటే కావాల్సిన సర్టిఫికెట్స్ అనేది మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది. చూడండి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అని చెప్పి
మనకి నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ప్రముఖమైన అన్ని సంస్థల ద్వారా సర్టిఫికెట్ పొందిన ఆర్ఓ ఫిల్టరైజేషన్ ఇది. ఈ క్లారిటీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆరాకూర నాలెడ్జ్ తోటి ఇది మనం ఏది కూడా బయట ఎక్కువగా ప్రమోటింగ్ జరుగుతుందండి. అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కావచ్చు, మార్కెటింగ్ లో కూడా కావచ్చు, పబ్లిసిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి పబ్లిసిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ చెప్పే వ్యక్తి క్లారిటీ ఉండాలి. అతను బయట వాటితో కంపేర్ చేసుకొని ఇక్కడ మనం చూపించగలగాలి, చెప్పగలగాలి. అప్పుడే మన మీద నమ్మకం కలుగుతుంది. మరి ఇక్కడ ఈ నానో టెక్నాలజీ తోటి మనకి అమెరికన్ పద్ధతి ద్వారా మనకి అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని క్లారిటీ తీసుకోండి. ఈరోజు మనం వాటర్ ఫిల్టర్ అనేది ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత కూడా నేచర్ ఫ్రెండ్లీ అని చెప్పాం కదా. మనం బయట వాడే వాటర్ ఫిల్టర్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో ఫిల్టర్ చేసిన తర్వాత కొంత వాటర్ వేస్ట్ గా పోతుంది కదా. ఆ వాటర్ ని తీసుకెళ్లి మొక్కలకు పోసినా లేదా మనం రీయూజ్ చేయడానికి అవకాశం ఉండదు, వేస్ట్ గా పోవాల్సిందే. కానీ వెస్టేజ్ కంపెనీ అందించే వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్ చేసిన తర్వాత ఆ వాటర్ ని మనం బట్టలు ఉతుక్కోవడానికి కావచ్చు, అంట్లు తోముకోవడానికి కావచ్చు, ఇల్లు తుడుచుకోవడానికి కావచ్చు, మొక్కలకు కావచ్చు, మనం బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, ఇలా రీయూజ్ చేసుకునే ప్రాసెస్ విధంగా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ గా తయారు చేయబడుతుంది కాబట్టి ఎటువంటి కెమికలైజ్డ్ ఉండదు. కాబట్టి మనకి అక్కడ వాడుకోవచ్చు, ఎటువంటి హాని జరగదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మనం వాటర్ బయట 1 లీటర్ వాటర్ ఫిల్టర్ చేయడానికి మనం ఒక ఫిల్టర్ చేసిన వాటర్ తీసుకోవాలంటే 1 లీటర్ కి 2 నుంచి 3 లీటర్లు వేస్ట్ పోతుందండి. మేము గమనించింది వాటర్ ఫిల్టర్ తీసుకున్న తర్వాత మేము గమనించిన విషయము మన వాటర్ ప్యూరిఫైర్ 1 లీటర్ వాటర్ ఇస్తే 1 లీటర్ కంటే తక్కువే ఫిల్టరైజేషన్ చేస్తుంది, వేస్ట్ గా పోతుంది. కానీ బయట వాటర్ ఫిల్టర్లు మనం సెట్ చేసుకుంటే, మేము ఆల్రెడీ మా ఓనర్స్ వాళ్ళు చెక్ చేసామండి, ఆశ్చర్యపోయారు వాళ్ళే. 1 ట్యాంక్ ఫుల్ అవ్వడానికి మనకి హాఫ్ ట్యాంక్ 15 లీటర్స్ బబుల్ ఉంటది కదా, హాఫ్ బబుల్ కూడా ఫిల్ అవ్వలేదు. కానీ అక్కడ వాళ్ళకేమో 2 క్యాన్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఇంత ఫిల్టరైజేషన్ కెపాసిటీ ఉంటుంది. పవర్ విషయంలో కావచ్చు, ఫిల్టరైజేషన్ ప్రాసెసింగ్, వాటర్ వేస్ట్ ఎక్కువగా రీయూజ్ అవ్వకుండా ఉండడం కావచ్చు. మనం ఒక రేటు చూసి కంపేర్ చేసుకుంటున్నాము, కానీ ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఉన్నవి. ఒక వస్తువు ప్రతి ఒక్కటి క్వాలిటీ విషయంలో, క్వాంటిటీ విషయంలో మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఫిల్టరైజేషన్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, ఈ రోజు మనకి బయట ఆల్కలైన్ వాటర్ మనం తీసుకోవాలి అంటే లక్షల్లో కూడింది. ఈ రోజు బయట మనకి ఆల్కలైన్ వాటర్ అందుబాటులో ఉంది అంటే 1,45,000, 2,45,000 ఒక కంగన్ వాటర్ అని చెప్పి బాగా మార్కెటింగ్ జరుగుతుందండి. ఈ రోజు ఆ వాటర్ లో కూడా అదేమి న్యాచురల్ గా అందించేది కాదు, దాంట్లో కూడా కొంత కెమికలైజ్డ్ అవుతుంది. కానీ అది బ్రాండెడ్ పడిపోయింది. ఈ రోజు ఇంచుమించు దానికి అనుకూలంగా అదే ప్రాసెస్ లో అంతే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫిల్టరైజేషన్ చేసి మనకి ఆల్కలైన్ కాదు, కానీ ఆల్కలైన్ అంటే మన వాటర్ లో మినరల్స్ లాస్ అవ్వకుండా చేసే ప్రాసెస్ లో ఉంటది. కాబట్టి కొంత ఆల్కలైన్ వాటర్ ని మెయింటైన్ చేస్తుంది. రీసెంట్ గా మేం ఫేస్ చేసిన ప్రాబ్లం అండి. అనుకోకుండా ఆల్కలైన్ అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ ఎదుటి పర్సన్ ఏమో ఆల్కలైన్ అని చెప్పి మేము కావాలనుకుంటాం, బయట ఆల్కలైన్ వాటర్స్ అందుబాటులో ఉన్నాయి, మీ దాంట్లో ఆల్కలైన్ ఉందా లేదా అని చెప్పి అడిగారు. కానీ తను బయట మార్కెటింగ్ బాగా పబ్లిసిటీ అవ్వడం వల్ల తను అక్కడ చూసిందే నమ్ముతున్నాడే కానీ మనం చెప్పింది వినట్లేదు. అక్కడ కెమికలైజ్డ్ ఆల్కలైన్ అనేది ఫిట్ చేస్తారు ట్యాంకర్ లో, వాటర్ ఫిల్టర్ లో. కానీ ఇక్కడ మనకేమో న్యాచురల్ గా తయారు చేయబడుతుంది కాబట్టి మినరల్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది, కొంత మాత్రం మెయింటైన్ చేస్తుంది. మనది కూడా పూర్తిగా ఆల్కలైన్ కాదు. అసలు మనం తాగే వాటర్ లోనే ఆల్కలైన్ లేదు. అసలు ఆల్కలైన్ అంటే మనం తాగే వాటర్ లో మినరల్స్ ఉండటం, అకర్బన ఖనిజాలని, మనకి సోడియం, బ్యాక్టేట్, ఇలా నెంబర్ ఆఫ్ లవణాలు ఉంటాయండి. భూమి మీద పడ్డప్పుడే ఆ వాటర్ లో వస్తాయి. కాబట్టి ఆ వాటర్ లో ఈ రోజు పొల్యూటెడ్ అవడం వల్ల మినరల్స్ తయారవ్వట్లేదు. అసలు తాగే వాటర్ లోని మినరల్స్ లేకుండా పోయినాయి. గ్రౌండ్ వాటర్ కావచ్చు, రివర్ వాటర్ కావచ్చు, రెయిన్ వాటర్ కావచ్చు,
మరి అలాంటి వాటర్ లోనే మనకి మినరల్స్ లేకపోతే మనకి బయట నుంచి ఎలా అందిస్తున్నారండి? కెమికలైజర్ చేసి పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కోసం కెమికలైజర్ చేసి ఆల్కలైన్ అని చెప్పి చూపిస్తున్నారు, కానీ అది ఆల్కలైన్ కాదు. ఇక్కడ మనకి న్యాచురల్ గా అందిస్తుంది కాబట్టి ఉన్న మినరల్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది, కొంత ఆల్కలైన్ అనేది మెయింటైన్ చేస్తుంది. మనకి పూర్తిగా ఆల్కలైన్ కావాలి అంటే వెస్టేజ్ కంపెనీ 6 months బ్యాక్ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసింది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, సిఎండి డ్రాప్స్. ఈ డ్రాప్స్ మనకి మినరల్స్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై జరిగింది. 2 సంవత్సరాలు న్యాచురల్ పద్ధతిలో మనకి అందించడం జరిగింది. అమెరికాలో ఒక ఉప్పు నీటి సరస్సు ఓటా అనే లేక్, ఓటా అనే ఒక సరస్సు నుంచి తీయబడింది. ఉప్పు నీటి సరస్సు అది, అందులో మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ ని కూడా ఆ సూర్యరశ్మి ద్వారా న్యాచురల్ గా డిహైడ్రేట్ చేసి మనకి అందిస్తున్నారు. మన వాటర్ లో ఆల్కలైన్ కావాలి అంటే మనం తాగే వాటర్ లో మినరల్ డ్రాప్స్ ని ఒక లీటర్ కి 5 నుంచి 7 డ్రాప్స్ యాడ్ చేసుకుంటే అలా 3 బాటిల్స్ వరకు, అంటే 15 నుంచి 21 డ్రాప్స్ వరకు మనం డైలీ తీసుకుంటే మన బాడీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మినరల్స్ అందుతాయి. అంతే తప్ప ఇంకెక్కడా కూడా మినరలైజ్డ్ ఆల్కలైన్ వాటర్ అని చెప్పి లేదు. ఎవరు కూడా నమ్మొద్దు, ఈ క్లారిటీ మీరు తీసుకోవాలి. సో ఈ రోజు మనం తాగే వాటర్ ఇంత వాల్యుబుల్ ఉన్నప్పుడు దేనికి మనం ఖరీదు కడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. దేనికి మనం ఇవ్వాలి ప్రయారిటీ? మనం తాగే వాటర్ బాడీలో 75% ఇస్తుంది. ఈ రోజు ఆ వాటర్ తీసుకుంటే మంచి ప్యూరిఫై వాటర్, ఆల్కలైన్ వాటర్ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము, ఏదైనా కానీ చేయగలము, ఏదైనా జీవించగలం, తీసుకోగలం, సంతోషించగలం. మరి అలాంటిది ఈ రోజు ఒక వాటర్ ప్యూరిఫైర్ మంది 35,000 పడుతుంది అంటే అమ్మో అంత రేటా అని చెప్పి వెనక్కి తగ్గే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఆ వాటర్ ఎంత వాల్యుబుల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. కానీ ఈ రోజు ఖర్చు కంపేర్ చేసుకుంటే ఒక ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్ గా పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు మనము 10,000 గానీ 20,000 గానీ 40,000 గానీ ఇమ్మీడియట్ గా 1 or 2 days 1 week లో అరేంజ్ చేసుకుంటున్నామా లేదా? ఫోన్ లేకపోతే మనం ఉండలేమా? కాదు. కానీ ఫోన్ కి ఇస్తున్నాము. మరి రోజు వారి బ్యాలెన్స్ చూసుకున్నట్లయితే నెల నెల రీఛార్జ్ చేయించుకుంటున్నాం కదా, మరి ఆ రీఛార్జ్ పెట్టే ఖర్చు మనం ఈ రోజు అప్పు చేసైనా గానీ తెచ్చుకుంటున్నాము. ఒక వెహికల్ లేకపోతే వెహికల్ అప్పు చేసి తెస్తున్నాము. మరి ఈ రోజు మనం మన నిత్యావసర వస్తువులు కాకుండా టెక్నాలజీ ఉపయోగించుకొని మనకు ప్రమేయం లేకుండా వచ్చే ఖర్చులకి అప్పు చేసి కూడా పెడుతున్నాము. కానీ ఈ రోజు మనం జీవించడానికి మనకి వాటర్ తాగితేనే లైఫ్ అన్నప్పుడు మనం తీసుకునే వాటర్ కి ఎంత టైం కేటాయిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం చూడండి. ఇంటిలో పాదికి ఉపయోగపడుతుంది ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకుంటే, ఫోన్ తీసుకుంటే ఒకరికే ఉపయోగపడుతుంది కదా. మరి ఈ రోజు మనం పెట్టే ఖర్చు ఎక్కడ ఎంత ఒకసారి కంపేర్ చేయండి. ఈ రోజు మనం వాటర్ ప్యూరిఫైర్ కొనడానికి సిద్ధంగా ఉన్నామా? అట్లీస్ట్ ఫిల్టరైజేషన్ చేసిన వాటర్ ను కూడా తీసుకోకుండా మున్సిపాలిటీ వాటర్ ఫిల్టర్ కాగబెట్టుకొని తాగడం, లేదంటే డైరెక్ట్ గా కూడా తాగుతున్నాము కొంతమందిని. అది చాలా డేంజర్. ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు అన్ని పొల్యూటెడ్ అయినాయి కాబట్టి మనం తాగే వాటర్ సురక్షిత కాదు. సురక్షితంగా తాగాలి అంటే ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్లు మనం తీసుకోవాలి. మరి ఈ రోజు వాటర్ ప్యూరిఫైర్ బాటిల్ మనం కొనుక్కున్నా గానీ సిటీలో అయితే మనకి ఫ్లోర్ టు ఫ్లోర్ పైకి దాకా తీసుకురావాలి కాబట్టి 35 రూపీస్ వరకు కూడా పడుతుంది. పల్లెటూరులో అయితే 5 నుంచి 15, 20 రూపీస్ వరకు పడుతుంది. ఇలా ఒక వారానికి ఖర్చు 175 రూపాయలు, నెలకయ్యే ఖర్చు 875 రూపాయలు. మరి నెల మొత్తంలో మనము ఖర్చు పెడుతుంది ఒక వాటర్ కి 875 రూపాయలు అయితే, మరి ఈ రోజు మనము ఒక 10 నెలలు చూసుకున్నట్లయితే లీడర్స్ 3 సంవత్సరాలు ఇలా మనం కంపేర్ చేసుకున్నట్లయితే నెలకి 30 రూపాయలు అయ్యే ఖర్చు మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇలా 26,500 మనం ఒక 3-4 సంవత్సరాలకి ఖర్చు పెడుతున్నాము. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ ప్యూరిఫైర్ మనది కూడా సేమ్ అదే నెలలో ఖర్చు పెట్టుకున్నట్లయితే 30 నెలలకి, మరి 30 నెలలకు గాను మనకి ఇక్కడ 35,500 అవుతుంది. ఈ రోజు మనం తాగే వాటర్ ఎంతమంది ఉపయోగించుకోగలుగుతున్నాం? అన్లిమిటెడ్. ప్రతి ఒక్కరికి కూడా వాడే వాటర్ బాటిల్ ఖరీదు కంటే కూడా ఇది చాలా తక్కువ పడుతుంది.
మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ తీసుకునేటప్పుడు మనకు కొన్ని ఆలోచన ఖచ్చితంగా ఉండాలండి. సూచనలు తీసుకోవాలి. ఎవరికైనా వాడమని ప్రమోట్ చేసినప్పుడు కానీ వీళ్ళకి ఇది సూట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాటర్ ప్యూరిఫైర్ తీసుకునేటప్పుడు మనం వాటర్ ప్యూరిఫైర్ తీసుకునేటప్పుడు వాటర్ ఫిల్టర్ మధ్య 11 నుంచి 15 అడుగులు దూరం ఉండాలి. అంటే మనం వాటర్ ట్యాంక్ ఉంటది కదా పైన, ఆ వాటర్ ట్యాంక్ ఫిట్ చేసేటప్పుడు 11 నుంచి 15 అడుగులు ఎత్తుండాలి. అలా అయితేనే ఈ వాటర్ ప్యూరిఫైర్ సేఫ్ గా వర్క్ జరుగుతుంది, ఎటువంటి రిపేర్ కాకుండా. ఇంకా మనం చూసుకున్నట్లయితే నీటి ట్యాంక్ మరియు ఫిల్టర్ మధ్య పీడనం, ప్రెషర్ అంటాము. ఆ వాటర్ ఫోర్స్ అనేది 250 PHS ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే మనం మోటార్ అనేది టెంపరీగా బిగిస్తున్నారండి. ఆ మోటార్ ఎక్స్ట్రా బిగించుకుంటే మనకి ఆ ప్రెషర్ అనేది మనకు అందిస్తుంది. నీటి యొక్క టీడీఎస్ అనేది 1500 లోపు, మనం తాగే వాటర్ లో టీడీఎస్ అనేది 300, 500, 1000 అలా ఉంటది కదా. ఇలాంటిది 1500 లోపు ఉంటే ఆ వాటర్ కి మన వాటర్ ప్యూరిఫైర్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. 1500 పైబడి ఉంటే మనం పెట్టినా ప్రయోజనం లేదు, వేస్ట్ అండి. మరి ఇలాగా మనం తీసుకునే వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు తీసుకోవాలో తీసుకున్న క్లారిటీ వచ్చింది. మనం ఖర్చు పెడితే ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఆ వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలంటే మనం ఎటువంటి సలహాలు పాటించాలనేది కూడా క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా చెప్తుంది, కంపెనీయే యాక్సెప్ట్ చేయదండి. ఈ కండిషన్స్ ఫాలో అవ్వకపోతే ఫిట్ చేసిన వ్యక్తులకి, కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బిల్లులు పాస్ అవ్వవు. మినిమం ఇవన్నీ చూస్తుంది కంపెనీ. ప్రతిదీ కూడా పిక్స్ పెట్టించి మరి మేము చూసామండి మా దగ్గరికి వచ్చినప్పుడు. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చెప్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. ఈరోజు రికమెండెడ్ ఫిల్టర్ లైఫ్ మనం చూసుకున్నట్లయితే మనకి 3 నుంచి 6 నెలలు ఒక ఫిల్టరైజేషన్ ఉంటుంది. ప్రీ ఫిల్టర్ అని చెప్పి పీపీ ఫిల్టర్. మనకి 6 నుంచి 8 నెలలు కార్బన్ ఫిల్టర్ అని ఉంటుంది. ఇలా 8 నుంచి 12 నెలలు. ఆర్ఓ ఫిల్టర్ అయితే 24 నెలలు. ఇలా ఫిల్టరైజేషన్ కెపాసిటీ టైం పీరియడ్ ఉంటుంది. మనం ఈరోజు తీసుకునే వాటర్ ఫిల్టర్ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఫిల్టరైజేషన్స్ 6 ఉంటాయి ఇందులో. మనకి 15 అడుగులు ఎత్తు మెయింటైన్ చేయాలి. 2000 లోపు టీడీఎస్ అనేది మనకి ఉండాలి. సో ఇలాంటివి మనవన్నీ కూడా గమనించాలి. ఈ రోజు మనం తీసుకునే వాటర్ ప్యూరిఫైర్ బయటవి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లీడర్స్. మనకి మనం వాటర్ ప్యూరిఫైర్ ఏదైనా రిమార్క్ ఉన్నా ఫిట్ చేయడానికి కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవడానికి కావచ్చు. ఇలా మనకి ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు. ఫిల్టరైజేషన్ చేంజ్ చేసేటప్పుడు మాత్రమే మనకి ఛార్జెస్ పడతాయి. మరి ఇక్కడ మనం తీసుకునే వాటర్ ప్యూరిఫైర్, వాటర్ ఫిల్టర్ కెపాసిటీ 99.9% వరకు కూడా ప్యూర్ వాటర్ ని అందించడానికే వర్క్ జరుగుతుంది, అందించే విధంగా వర్క్ జరుగుతుంది. అలాంటి ఫిల్టరైజేషన్స్ అన్ని కూడా మనకి అందించడం జరిగింది. మరి ఈ వాటర్ ప్యూరిఫైర్ ని మనం చూసుకున్నట్లయితే యూవి అని చెప్పాం కదా, ప్రతి 2 గంటలకు ఒకసారి స్కాన్ చేసి ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా చేసే ప్రాసెస్ లో ప్రొటెక్ట్ చేస్తూ 99% ప్యూర్ వాటర్ అనేది మనకు అందిస్తుంది. మరి ఈ రోజు మనం తీసుకునే వాటర్ కూడా 50% వాటర్ రికవర్ చేసుకోవచ్చు. వేస్ట్ కాకుండా కూడా మనం వాటర్ ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం తాగే వాటర్ మంచివా కాదా అనేది నిర్ణయించుకొని కరెక్ట్ గా మంచి వాటర్ ని తీసుకొని ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని కూడా పెంచుకోవాలి లీడర్స్. ఒక చిన్న డెమో చూపిస్తాను. One minute leaders. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, ఇది కనపడుతుందా లేదా అనేది. ఓకే అమ్మా. ఓకే లేడర్స్, అంటే గాజు గ్లాసులు అయితే తీసుకున్నాము. మరి 2 గ్లాస్ గ్లాసులు మనకి వెస్టేజ్ కంపెనీ అందించిన వాటర్ ప్యూరిఫైర్ వరకు బాగా గుర్తుపెట్టుకోండి. తాగే వాటర్ కూడా చెక్ చేస్తారు.
ఇదేమో మాకు ఇక్కడ గుంటూరులో అందించే మున్సిపాలిటీ వాటర్ అండి, ట్యాప్ వాటర్. ఈ రోజు మనం చాలా మంది కూడా తాగబెట్టుకొని తాగుతున్నాం, తాగబెట్టిన తర్వాత మంచి వాటర్ అని చెప్పి తాగుతూ ఉంటాము. ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నాము, తాగే వాటర్ మంచిగా కాదా అనేది. విత్ ఇన్ 1 minute లోనే మనం తాగే వాటర్ నేను చెప్పాను కదా, 4 రకాల పద్ధతుల్లో వాటర్ ని పరీక్ష చేస్తాను చెప్పి. సో ఇక్కడ మనకి ఈసీ ప్రాసెస్ లో ఎలక్ట్రానిక్ ప్రాసెస్ లో మనకి వాటర్ ని హీట్ చేసి మనం తాగే వాటర్ ఎంత మంచిది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మంచిది కనపడిన బ్యాక్టీరియా అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది విత్ ఇన్ సెకండ్స్ లోనే. మంగళవారం తీసుకున్నాను, శనివారం చూడండి ఒకసారి. ఈ రోజు మనం మంచి వాటర్ అని చెప్పి తాగుతున్నాము. మరి మన కంపెనీ అందిస్తున్న వాటర్ ప్యూరిఫైర్ ఎంత ఫిల్టరైజేషన్ చేసినప్పుడు కనపడుతుంది కదా. అలాగే బయట మార్కెట్ లో కూడా మనకి ఫిల్టరైజేషన్ జరుగుతూ ఉన్నాయండి. మరి ఆ వాటర్ ఫిల్టర్ కూడా మనం తీసుకున్నాము. మళ్ళీ మా అమ్మ ఊరికి వెళ్ళి ఒకటే. ఇది బయట మార్కెట్ లో అందించే వాటర్ ఫిల్టర్ వాటర్ అండి. ఇది మన వెస్టేజ్ కంపెనీ అందించే వాటర్. సో ఇప్పుడు ఇది కూడా బయట మార్కెట్ లో ఎంత వరకు వాటర్ ఫిల్టర్ అనేది కెపాసిటీ చేస్తుందని మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు బయట మనం వాటర్ తాగబెట్టినప్పుడు కూడా గమనించండి, ఒకే కంటైనర్ లో అంటే ఒకే గిన్నెలో రోజు తాగబెట్టండి. ఒక 1 month 3 months కి లేయర్ లాగా అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం వాటర్ లో ఎలాంటి పద్ధతి చేయాలనేది కెమికల్ కావచ్చు, డస్ట్ కావచ్చు, ఈ రోజు మనం తాగే వాటర్ లో ఎలాంటి ఫామ్ అవుతూ ఉంది. ఈ రోజు మనం బయట మార్కెట్ లో మనం తీసుకొని బయట మార్కెట్ లో అందిస్తున్న వాటర్ ప్యూరిఫైర్ వాటర్ అనేది ఇది మన వెస్టేజ్ కంపెనీ అందిస్తున్న చూడండి ఒకసారి కంపేర్ చేస్తుంది. కరెక్ట్. ప్రతి ఒక్కరూ కూడా గమనించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాటర్ ని అవైలబుల్ కరెక్ట్ గా తీసుకోండి, మంచి వాటర్ ఆ వాటర్ ని తీసుకొని ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మా ఇంట్లో మాకు వచ్చిన ఏమో చెప్తున్నాయి అండి. మా హస్బెండ్ కి జాయింట్ దగ్గర కొంచెం పెయిన్ ఉండేది. వాటర్ తీసుకున్న వాటర్ తాగిన తర్వాత 1 నెలకి పెయిన్స్ అనేది లేవని చెప్పడం జరిగింది. ఇంకా మేము ప్రమోట్ చేసిన వ్యక్తులు అయితే స్టమక్ అంతా కూడా అప్సెట్ అయిన స్టమక్ అంతా కూడా క్లీన్ అప్ చేసిందండి. 1 week వరకు మోషన్స్ ద్వారా మొత్తం స్టమక్ లాస్ చేసేసింది మన వాటర్ ఫిల్టర్ వాటర్. ఎనర్జీ లెవెల్స్ లాస్ అవ్వలేదు. తనకి అన్నిసార్లు డైలీ 3-4 times మోషన్స్ వెళ్ళినా గానీ ఎటువంటి నీరసం కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ లాస్ అవ్వట్లేదు. కానీ తన స్టమక్ అంతా కూడా వాష్ జరిగింది 10 days. ఒక వాటర్ ని ఈ రోజు మనం తీసుకుంటే ఎంత హెల్దీ అనేది ఇప్పుడు మనం గమనించవచ్చు. ఇలాంటి ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.